అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టి ఈ రాష్ట్ర డీజీపీగా నియమించినందుకు నా వైపు నుండి అహర్నిశలు కృషి చేసి నేను ప్రభుత్వ ఆశయాలు మరియు ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేయదలుచుకున్నామో, ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అహర్నిశలు కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మీ అందరు తెలుసు, తెలంగాణ పోలీసు దేశంలోనే ఎప్పుడు కూడా నంబర్ 1 పోలీస్ అని పేరు తెచ్చుకుంది. అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా చేయడంలో తెలంగాణ పోలీస్కి ఒక బ్రాండ్ లాంటిది ఉంది. అదే స్థాయిలో అదే రీతిలో నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. డ్యూటీ పరంగా ఏ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది.